చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యల్లో తప్పేంటన్న బొత్స. పులివెందుల ఎన్నికల్ని ప్రభుత్వం అపహాస్యం చేసిందని ఆరోపణ. వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు రీపోలింగ్ నిర్వహించాలని పిటిషన్. ఎన్నికల కమిషన్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన ధర్మాసనం. హెచ్సీఏ నిధుల దుర్వినియోగంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణ. బీసీసీఐ నుంచి హెచ్సీఏకు 240 కోట్ల నిధులు మంజూరు. ఇప్పుడు హెచ్సీఏ ఖాతాలో కేవలం 40 కోట్లు మాత్రమే ఉన్నట్టు గుర్తించిన సిఐడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుందన్న డీజీపీ జితేందర్. ఖజానా జ్యువెలరీ కేసులో నిందితులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారేనన్న డీజీపీ. సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించామన్న డీజీపీ. తెలంగాణలో పలు కమిటీల పదవీకాలం 6 నెలలు పొడిగించిన సర్కార్. డీసీసీబీ, పీఏసీఎస్, టెస్కాప్ మేనేజింగ్ కమిటీల పదవీకాలం 6 నెలల పొడిగింపు. బీహార్ ఓటర్ జాబితా వివాదంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఈ నెల 19లోగా ఓట్లు తొలగించిన వారి జాబితా ఇవ్వాలన్న సుప్రీంకోర్టు. 65 లక్షల ఓటర్ల పేర్లు వెబ్సైట్లో పెట్టాలని ఎన్నికల సంఘానికి ఆదేశించిన సుప్రీంకోర్టు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర గౌడ్ బెయిల్ రద్దు. ఇద్దరిని అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు. నిందితులు లక్ష్మణ్, ప్రదోష్, నాగరాజ్ కూడా అరెస్ట్. జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి నది నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ఎస్పీ. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎస్పీ అశోక్ కుమార్. భక్తులు స్నానాలు చేయడానికి నదిలోకి వెళ్లే ప్రయత్నం చేయరాదని ఆదేశించిన ఎస్పీ. ఢిల్లీలోనూ భారీ వర్షాలు. మోతీబాగ్ జలమయం, వాహనదారుల ఇబ్బంది. హిమాచల్ ప్రదేశ్లో వరదల భీభత్సం. రాంపూర్లోని గన్విఖాడ్లో దెబ్బతిన్న ఇళ్లు. జమ్మూ కాశ్మీర్లోని కంగంలో ఆకస్మిక వరదలు. రోడ్లపై వరద నీరు, రాకపోకలు బంద్, కొనసాగుతున్న సహాయక చర్యలు. బీహార్లోనూ వరదల భీభత్సం. గ్రామాలను ముంచెత్తిన వరద, ఇళ్లలోకి నీరు, జనజీవనం అస్తవ్యస్తం. పూంచ్లో ఎడతెరిపి లేని వర్షాలు. మెంథార్లో ఉప్పొంగుతున్న నది, రోడ్లపైకి చేరిన వరద.